అది అది దారికి వచ్చారు, డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. మీకు ఇదే పని ఉంటుంది అంటే రోజు మీకు పెళ్లి ఏమైనా అయినాయి అండి, 3-4 పెళ్లిళ్ళు అయ్యాయి. చెప్పండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. డైలీ పబ్కి ఏంటి 4 రోజుల నుంచి పబ్కి పోతున్నాను అంటే, మళ్ళీ పబ్కి పోకపోతే ఇంకెక్కడికి పోదాం, పోయోకి పోదామా, మంచిగా కూర్చొని ముచ్చట పెడదామా అనుకొని అన్న. మీరేమో రాంగ్ గా ఆలోచిస్తున్నారు. నేను అట్లాంటి అమ్మాయిని ఏం కాదండి, సరేనా? ఇంత మంచి అమ్మాయి పక్క నుంచి లగేద్దామంటే నేను రెడీగా ఉంటా. రేష్మా నాకు నిజంగానే రెడీ. వెళ్దామంటే వెళ్దాం. పప్పు పోదాం. ఓయో ఓయో వద్దు. చూపే కోరికెరా ఇది రై 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 అని ఈడురా, నువ్వు ఎగబడి చూరబడి చూడరా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్ మణి బంజారా. ఎప్పుడు చూసినా యావరేజ్ లేడీస్తో వస్తా. ఈరోజు మాత్రం మంచి కిక్కిచ్చే అమ్మాయితో వచ్చిన. సో మా ఫ్రెండే రేష్మ వచ్చింది ప్రాంక్ కాల్ చేయడానికి. రేష్మ ఒకసారి టచ్ నిజంగా వచ్చిన వాళ్ళు ఏదో డౌట్ కొడుతుంది అనుకుంటా, అందుకే అంత డిస్టెన్స్ లో ఉన్నా నేను. పర్లేదు నాకు, ఓకే నీతో. హాస్పిటల్ కి తీసుకొని వెళ్దాం. అరే ఏం కాదు, నాకు ఏం ట్రీట్మెంట్ వద్దు. నువ్వు ఉండే పక్క నుండి ఇట్లా ముట్టుకో చాలు. ఇట్లా ఇట్లా ముట్టుకోవడానికి అదేమైనా సోఫా అంటే బెడ్డా లేదంటే టెడీబియరా ముట్టుకోవడానికి ఇట్లా ఇట్లా పర్లేదు నాకు ఎట్లయినా ఓకే. రేష్మ అప్పటి నుంచి ఎప్పుడు నీకు ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఒకటి ఎందుకు 2 చెప్పండి. ఒకటి అయిపోయింది. నీకు ఒకటి 2. చాలా క్రేజీగా ఉన్నావు రేష్మ. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నాకు అర్థమైంది. అసలు బేసిక్ ఏంటంటే ఈ జనరేషన్లో ఈ 2024లో ఒక సింగిల్గా అమ్మాయి అసలు ఉండదు తెలుసా. మీరు అసలు నమ్మకండి. అంటే నన్నే అంటున్నావు డైరెక్ట్ గా అంటున్నా మిమ్మల్ని. సరే ఓకే, నేను కూడా అనండిలే. ఇంత మంచి అమ్మాయి పక్క నుంచి లగేద్దామంటే నేను రెడీగా ఉంటా. సరే ఓకే, ఇది పక్కన పెడదాం. ఇవ్వచ్చు కదా ఛాన్స్. ఇట్లా ఇట్లా తయారైనవి నేను. సరే ఓకే, పర్లేదు. సో ఒక ప్రాంక్ కాల్ అయితే చేద్దాం. ఎవరి మీద చేస్తావు? నీకేమైనా ఐడియాస్ ఉన్నాయా? మీరు చెప్పండి. లేదా? సో బేసిక్గా ఏంటంటే ఒక ఫ్రెండ్ ఉండు ప్రకాష్ అని. సో తను కొంచెం మంచి ఫ్లర్ట్ చేస్తున్నట్టు, అంటే అమ్మాయిలు ఎవరైనా మాట్లాడితే చాలు ఇంకా సొల్లేస్తూ ఉంటాడు. సో తన మీద ప్రాంక్ కాల్ చేయి. నెంబర్ ఇస్తా, తీసుకో. కాల్ చేయి. బేబీ అంటే బేబీ ఇలా పెట్టుకురా. హలో హలో, పేరేంటి? ప్రకాష్ గారు అండి. నేను రేష్మ అండి. రేష్మ ఎక్కడి నుంచి? హైదరాబాద్ అండి. చెప్పండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. అవునండి, మొన్న మీకు పబ్లో చూసానండి. 909 పబ్లో చూసాను. పిచ్చి పిచ్చిగా నచ్చేసారండి నాకైతే. అవునండి. ఎందుకో? మీ కళ్ళు చాలా బాగుంటాయండి. నా కళ్ళ? ఎప్పుడు, ఏ రోజు చూసారు? మొన్ననే చూసాను. నా నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా మీ పక్కన, తనకి గోకితే మీ నంబర్ వచ్చింది. వాడిని గోకి ఇప్పుడు నన్ను గోకడం ఫోన్ చేద్దావా? మరి గోకాలి కదా ఎవరినొకరిని. సరే, నువ్వు నన్ను చూసావా? నేను చూడలేదు కదా. కలుద్దామా మరి ఈరోజు సాటర్డే? పబ్కి పోదామా? ఇదేమే అంటే ఇంకో కొంచెం తేడా పడుతుంది.
అమ్మాయినేనండి, తేడాగానే ఏం కాదులే. అమ్మాయి అబ్బాయి అని తేడా కాదండి. ఏం పేరు అన్నావు? రేష్మ. రేష్మ రేష్మ రేష్మ. నైరానికి వచ్చారా? మీరు వస్తారంటే నేను కూడా వస్తా. అవునా? ఏం చేస్తుంటారు? మంచి హైట్ ఉంటారు, డాన్స్ పని చేసినావు. ఏంటండి? ఏం చేస్తూ ఉంటారు? నేనా? ఏం లేదు, మిమ్మల్ని మీలాంటి అబ్బాయిల్ని చూస్తూ ఉంటా. అలాంటి అబ్బాయిని చూస్తా ఉంటా. అంటే మీలాంటి అబ్బాయిని కాదు, అంటే అందరినీ కాదు, మిమ్మల్ని. మిమ్మల్నేనా? ఎందుకు అంత స్పెషల్? మీరు డాన్స్ చాలా బాగా చేస్తారండి. అవునా? మీ ఫ్రెండ్ ని కూడా అడిగిన, కాలేజ్ లో మంచి డాన్సర్ అట కదా. అవును, ఇన్ఫర్మేషన్ బాగానే లాగారు. అవునండి, అంటే ఇష్టపడ్డానన్నప్పుడు అన్నీ తెలుసుకోవాలి కదా. అచ్చా, మీ గర్ల్ ఫ్రెండ్ లేరట కదా? లేరండి. పెళ్ళి ఏమైనా అయినాయి అండి, 3-4 పెళ్ళిళ్ళు అయ్యాయి. ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయండి? 3-4 పెళ్ళిళ్ళు అయినాయండి. అవునా? పిల్లలు ఎంతమంది ఉన్నారండి? పెళ్ళిళ్ళు మాత్రం అయినాయి, పిల్లలు మాత్రం పెళ్లి కానవుతూనే అన్నానండి. అవునండి. సరే, మరి నాతో కంటారండి? ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు చూసి బాగుంటే. ఏమో మా ఫ్రెండ్స్ చెప్పారండి నేను బాగుంటానని. నేను కూడా అనుకోవాలి కదండి, నాకు కూడా కనిపించాలి కదండి. వీడియో కాల్ అండి? వద్దండి, ఇప్పుడు వీడియో కాల్. ఇంట్లో ఉన్నానండి నేను. ఇంట్లో ఉన్నారండి? మరి సరే, పబ్కి పోదాం రండి. పబ్బుకా అండి? నిన్నే మొన్న ఈ రోజు 3 రోజులు 4 రోజుల నుంచి కంటిన్యూస్ పబ్ అవుతుందండి. పబ్బుకి ఏం పోతాం కానీ ఎక్కడికైనా అది దారికి వచ్చారు, డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. మీకు ఇదే పని ఉంటుంది అండి రోజు మీకు? హలో, నాకు రోజు ఈ పని ఉండదండి, ఎందుకంటే మా ఇంట్లో ఉంటాను కాబట్టి డైలీ అయితే బయటికి వెళ్ళాను కదండి. మీరు నాకు చాలా నచ్చారు, అందుకే డైరెక్ట్ మీకు పిలిచిన. కరెక్టే, ఎంత నచ్చినా కూడా ఏం జరిగినా కూడా నాకు విషయం అర్థం కావట్లేదు. మొన్న పబ్ లో చూసారు, మా ఫ్రెండ్ అడిగారు, నా గురించి ఇన్ఫర్మేషన్ అడిగారు, ఇప్పుడు ఫోన్ చేశారు, బాగున్నాను అన్నారు, నచ్చాను అన్నారు, డాన్స్ బాగా చేస్తా అన్నారు, పబ్ పోదాం అన్నారు, ఓయో పోదాం అన్నారు. ఇంకా నేను అవునండి, పబ్కి పోదామంటే మీరే అన్నారు కదండి, డైలీ పబ్కి ఏంటి 4 రోజుల నుంచి పబ్కి పోతున్నాను అంటే, మళ్ళీ పబ్కి పోకపోతే ఇంకెక్కడికి పోదాం, పోయోకి పోదామా, మంచిగా కూర్చొని ముచ్చట పెడదామా అనుకొని అన్న. మీరేమో రాంగ్ ఆలోచిస్తున్నారు, నేను అట్లాంటి అమ్మాయిని ఏం కాదండి, సరేనా? అవునా? అంటే ఇప్పుడు డైరెక్ట్ కాల్ చేసి మీరు నాకు చాలా సార్లు చూసారండి, మీరు నాతో డాన్స్ కూడా చేశారు పబ్ లో. స్మోక్ జోన్ లో ఇద్దరు కలిసి స్మోక్ కూడా కొట్టాం. గుర్తు రావట్లేదు. అవునా? ఎలా ఉంటారు కొంచెం డిస్క్రైబ్ చేస్తే మీరు? మీ అంత హైట్ ఉన్నాను, మీ అంత కలర్ ఉన్నాను కానీ ఓకేలే, బాగుంటా కొంచెం. నా అంత హైట్, నా అంత కలర్ ఉంటారు కానీ ఓకేలే బాగుంటారా బా? అంటే కళ్ళు ఎలా ఉంటాయి? కళ్ళ ఏమో చూసి ఎప్పుడు కలుద్దాం చెప్పండి, చూసినాక మీరే చెప్పండి ఎట్లా ఉందనేది. కలుద్దాం కలుద్దాం. ఎప్పుడు? మళ్ళీ గుర్తు రావట్లేదు. నాతో స్మోక్ జోన్ లో స్మోక్ చేశారా, డాన్స్ చేశారా? చేస్తానే ఉంటా అక్కడికి. మనం పబ్ లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు డాన్స్ ఒకరు జాయిన్ అవుతానే ఉంటారు కాబట్టి స్పెసిఫిక్ గా గుర్తు రావట్లేదు. సరే, మరి ప్రైవేట్ గా కలుద్దామా? మరి కలుద్దాం కలుద్దాం. రేష్మ, ఆర్ యు ఫ్రమ్ హైదరాబాదా? ఎస్ ఎస్, ఫ్రమ్ హైదరాబాద్. కలుద్దామా లేదా అది చెప్పండి. డైరెక్ట్ గా ఫోన్ చేసి ఒకసారి ఫోన్ చేసి కలుద్దామని అంటే నాకు కొంచెం కంగారుగా ఉంది. ఎందుకు అంత అవుతలేదా? కలుద్దాం. ఎప్పుడు కలుద్దాం చెప్పండి, మీ టైమింగ్ మీరు చెప్పండి. మీరు ఎప్పుడంటే అప్పుడు, ఇప్పుడంటే ఇప్పుడు, రేపు అంటే రేపు, ఈవినింగ్ అయితే ఈవినింగ్, నైట్ అంటే నైట్, ఎప్పుడంటే అప్పుడు. ఏం వర్క్ చేస్తుంటారండి మీరు? గాలిగా తిరుగుతుంటానండి. అచ్చా, అందుకే నాకు అంత ఖాళీ టైం దొరుకుతుంది మీకు, ఎప్పుడు పడితే అప్పుడు కలవడానికి. అవునండి, అందుకే కదా మీరు కాబట్టే కలుస్తా అంటున్నారండి. నేనైతే పని చేసుకుంటానండి, నాకు వర్క్ ఉంటాయి, వర్క్ ని బట్టి ఫోన్ చేసుకొని ఫ్రీ టైం ఉన్నప్పుడు కలవడానికి ట్రై చేస్తా. మోస్ట్లీ ఈరోజు సాటర్డే కాబట్టి ఫ్రీనే ఉంటా.
సాటర్డే అంటే పబ్బులు గిబ్బులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వెళ్దాం, కలుద్దాం. ఎప్పుడు? ఈ రోజే కలుద్దాం. సరే, ఎక్కడ కలుద్దాం చెప్పండి. నేను మా బాయ్ ఫ్రెండ్ ఇద్దరు వస్తున్నాం. ఎవరెవరు? ఏం కాదులే, మంచిగా ఉంటాడు, మంచిగా సపోర్ట్ చేస్తాడు. ముగ్గురు ఒకటే రూమ్ లోనే ఉన్నాం. ఏంటి? ఐ డిడ్ంట్ గెట్ యువర్ పాయింట్. నాకు అర్థం కాలేదు. మీరు ఎందుకు పిలుస్తున్నారని, ఎందుకు కలుద్దాం అనుకుంటున్నారండి మీరు? మీరెందుకు కలుద్దాం అనుకుంటున్నారు? నేను కలుద్దాం అనుకున్నా, మరి మీరేమనుకుంటున్నారు? కలుద్దాం అంటే ఇంకా ఏదేదో మీ మైండ్ లో నడుస్తుంటాయి కదా, ఇట్లా చేయాలా అట్లా చేయాలా ఇట్లా మాట్లాడాలి. వన్ పాయింట్ నాకు ఒకటి అర్థం కావట్లేదు. నువ్వు నాకు కాల్ చేసి నచ్చావు, డాన్స్ చేసావు, బాగా చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, బాగా నచ్చావు అని నువ్వు చెప్పి మళ్ళీ నీకు వెన్ యూ హ్యావ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాక. అవును, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ముగ్గురం కలిసి పోదాం అనుకొని చెప్పిన. యాడికి పోయేది ముగ్గురం కలిసి? యాడికి అయితే ఆడికి. సరే, మరి నేను కూడా నా గర్ల్ ఫ్రెండ్ అని పిల్లాలని అందరం తెచ్చుకుంటాం. నలుగురు పిల్లం కదా, నలుగురిని తీసుకొని రండి. ఏం చేద్దాం మరి అందరం కలిసి రూమ్ లో గ్యాంగ్ బ్యాంగ్ చేద్దాం. ఇంతకుముందు అలవాటు ఉందా అండి? లేదండి, మరి మీకు కలిసిన తర్వాత చేయాలనిపిస్తుంది. ఎంత 5-6 పట్టుకుని వెళ్దామా లేదంటే మీరు ఒక్కరంటే ఓకే, లేదు మీ 4-5 తీసుకొని వస్తారన్నా సరే ఓకే అండి. మీరు వస్తారంటే చాలు, అంతే. అంతేనా? మీరే కావాలి నాకు. నేనే కావాలా? సరే, మా బాయ్ ఫ్రెండ్ కూడా మీతో మాట్లాడతాడట, ఒకసారి మాట్లాడారా? బాయ్ ఫ్రెండ్? హలో 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 బ్రో, హాయ్. హాయ్. నాకు ఓకే బ్రో, ముగ్గురం కలిసి. అదే 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 బ్రో, నీకు తెలియదు ఏముంది కానీ నువ్వు మంచి ప్లేయరే కదా బ్రో. బ్రదర్, దేశం గురించి మాట్లాడుతున్నారు సడన్ గా కాల్ చేసి. నాకు తెలుసు బ్రో, నువ్వు మంచి ప్లేయరే. నాకు మా పిల్ల కూడా అడుగుతుంది, ముగ్గురం ఒకేసారి మాట్లాడదాం. నేను ప్లేయర్ అని తెలిసిందే, అంటే మీరు ప్లేయర్ కాదా? నేను ప్లేయర్నే బ్రో, ముగ్గురం ఒకేసారి. అంటే నా బ్యాటింగ్ ఎవరు టెస్ట్ చేస్తారు? మీరు టెస్ట్ చేస్తారా, వాళ్ళని టెస్ట్ చేస్తారా? ఇద్దరు కలిసి పిలుస్తారు. మీరు ఎవరు అనుకుంటే వాళ్ళే అండి. నాకొద్దు, నేను ప్లేయర్నే బ్రో. మంచి ప్లేయర్ గర్ల్ ఫ్రెండ్ మీరుంటే కావాలి. మంచి ప్లేయర్ అని తెలిసిందా? ఇంత డీటెయిల్ బ్రో నేను ప్రకాష్ బ్రో, నేను శంకర్ని ప్రాంక్ కాల్ చేస్తున్నాను, నన్ను ఇచ్చి పడేస్తున్నాను బ్రో. శంకర్ బాయ్ కాదు, నువ్వు అమ్మాయినా నన్ను వేస్తా అంటావు, ఏంది? ఏం మనిషి నువ్వు, ఏంది? అరే కాదు భయ్య, డీటెయిల్స్ అన్ని ఎట్లా చెప్తుంది? పబ్కి వచ్చినా, డాన్స్ చేసినా, స్మోక్ జోన్, మా ఫ్రెండ్, ఇట్లా మనం పోతూనే ఉంటాం కదా, రెగ్యులర్ గా పోతూ ఉంటాయి, కాల్స్ వస్తూనే ఉంటాయి. మనం ఎంత మందిని తీసుకోవాలి ప్రకాష్ భాయ్ ఇట్లా పబ్ల నుంచి? మా ఫ్రెండ్ ఒక డైలీ అదే పనా మీకు? ఇక చాలు ప్రాంకాలను తెలిసినాక ఇంకెందుకులే, మొత్తం డిసప్పాయింట్ చేసి. నిజం చెప్తుంది ప్రకాష్, నువ్వు అంటే బాగా ఇష్టం అంట. ఒకసారి పబ్ లో కలిసి ప్రాంకాలు, మళ్ళీ నేనంటే బాగా ఇష్టం. అరే మీరు తెలుసు కాబట్టి కదా మీతో మాట్లాడతాను ఓకే అని చెప్పినా. అప్పుడు మన పబ్ లో కలిసింది, నీకు అంత గుర్తులేదేమో గానీ సెల్ఫీ కూడా దిగినాం కదా. దిగారా? అందరు కలిసి గ్రూప్ లో దిగినాం. సరిపోయింది బ్రో. ఆ రోజు సైడ్ కొట్టారు. మిమ్మల్ని ఏడాది వెతకాలి. ఏ రోజు వచ్చారు? నిన్న మొన్న వచ్చారా మీరు? లేదు, ఈ రోజు పిలుస్తుంది కదా, వెళ్ళిపోవాలా పబ్బుకి, ఏముంది కానీ. పబ్బుకి నేను పబ్బు ప్లాన్ చేయలేదు, ఏదో ప్లాన్ చేశాను. మీరు ప్రాంక్ కాల్ అనేసరికి నీరు గారిపోయింది. నేను ఇప్పుడు నేను బ్యాక్ అయిపోతా, వెనక్కి వెళ్ళిపోతా, మీరు ఇద్దరు వెళ్ళిపోండి మళ్ళా. ఎవరిద్దరు? ఇక ప్రాంక్ కాల్ అన్నాక ఏముంటది భయ్యా. తీసుకొని వెళ్తానండి, వస్తారా? సరే బ్రదర్, యాక్చువల్లీ ప్రాంక్ కాల్ చేస్తున్నా, సారీ. ఏం పర్లేదు కదా, వీడియో అప్లోడ్ చేయొచ్చా? చేయండి పర్లేదు, కానీ ఇట్లా డిసప్పాయింట్ చేయదు బ్రో. అమ్మ బాబోయ్, నీకు నిజంగా ఏదో లడ్డు కావాలని ఆయన అంటారు చూడు ఒక యాడ్ లో, మరో లడ్డు కావాలా?
ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటాయి, ఇట్లా డిసప్పాయింట్ చేస్తే అందులో యాక్చువల్లీ బయట ఎక్కడైనా కలిసాను, ఆఫీస్ ఏరియాలో కలిసాను, అక్కడ కలిసాను, ఇక్కడ కలిసాను అని మాట్లాడుంటే నేను అంత ఇది అడిగాను కాదు. కానీ పబ్ అనేసరికి అంటే ఇక సాధారణంగా ఒక మాక్సిమం పబ్ లో ఒక 40 to 50% మెంబర్స్ ఇట్లా ఫీమేల్ గానీ మేల్ గానీ అట్లా వర్కింగ్ స్పేస్ లో ఇట్లా వెళ్ళిపోతా ఉంటారు కదా, వన్ నైట్ స్టాండ్ లాగా. ఏదో వర్కౌట్ అయింది ఈరోజు సాటర్డే పప్పు అనుకున్నా. సర్లే సరే, బ్యాడ్ లక్ ఏం కాదు. ఈ అమ్మాయి నెంబరే సేవ్ చేసుకో, ఇచ్చిపడే. ముందే చెప్పు ఇచ్చిపడే అని. సరే బ్రో, ఓకే బాయ్. బాయ్ 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 రేష్మా. బాయ్ బాయ్. కలుద్దాం, పబ్కి రండి మళ్ళీ ఈరోజు. మన ఇద్దరం ఇంకెవరొద్దు. నేను వస్తా, మీరు వెళ్తా అంటే నేను జాయిన్ అవుతా, పర్లేదు నాకు. ఓకే బాయ్ బాయ్ బాయ్. సో గైస్ చూసారు కదా, సో క్రేజీగా అనిపించింది నాకైతే. సో ఇట్లాంటి ఫ్రెండ్ మీకు ఉంటే మాత్రం ఇది కామెంట్ చేయండి. రేష్మా నాకు నిజంగానే రెడీ, వెళ్దామంటే వెళ్దాం. పప్పు పోదాం. ఓయో ఓయో వద్దు. జస్ట్ ప్రాంక్ కోసం చెప్పినా, నేను అట్లాంటి దాన్ని కాదు, సరదాగా చేసినాం. సో ఇంకొకటి, మీరు ఎప్పుడైనా 919 పబ్కి వెళ్తే మాత్రం కింద కామెంట్ చేయండి. సో రేష్మన్ ఎప్పుడైనా చూసారా, నన్ను ఎప్పుడైనా చూసారని. సో వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రేష్మా, ఐ లవ్ యూ. I hate you. Thank you.